పుష్ప 2 అనేది నిన్న నైట్ బెనిఫిట్ షోలో మంచి టాక్ అయితే సాధించింది. చాలా భారీ ఎత్తున హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర సంధ్యా థియేటర్ దగ్గర అభిమానులు ఒక రేంజ్లో వచ్చారని మనం అయితే చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ కూడా తన అభిమానులతో కలిసి సినిమా చూడడానికి అయితే రావడం జరిగింది. అయితే ఇక్కడ వరకు కూడా బాగానే ఉంది, కానీ సినిమా అనేది కూడా మంచి టాక్ తెచ్చుకుందని చెప్పి ఆల్రెడీ మనకి రివ్యూ అయితే కనిపిస్తుంది. అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే నిన్న రాత్రి ఏదైతే అభిమానులతో కలిసి సినిమా చూడడానికి అయితే సంధ్యా థియేటర్కి అయితే అల్లు అర్జున్ తన కుటుంబ సభ్యులందరినీ కలుపుకొని ఈవెన్ తన సన్నిహితులు కానీ తన ఫ్రెండ్స్ ఎవరైతే నంద్యాల శిల్ప రవిచంద్రారెడ్డి ఉన్నాడో తనను కూడా తీసుకురావడం జరిగింది. ఈ నేపథ్యంలో కీలకంగా చూసుకుంటే ఈ అల్లు అర్జున్ వచ్చిన సమయంలో కొంత ఫ్యాన్సే కానీ మిగతా ఎవరైతే అక్కడ ఉన్న అభిమానులందరూ కూడా ఒక్కసారిగా పెద్ద ఎత్తున ఎగసిపడడం జరిగింది అల్లు అర్జున్ చూసి. వెంటనే కూడా ఈ అభిమానులందరూ కూడా ఒకరికొకరు గుద్దుకొని అలాగే పరిగెట్టుకుంటూ అల్లు అర్జున్ కారు దగ్గరికి వెళ్ళేటప్పటికి ఒక తల్లి బిడ్డ ఇద్దరు కూడా చనిపోవడం జరిగింది. ఎందుకు అని అంటే ఈ పిల్లవాడు ఎవరైతే ఉన్నాడో ఆ పిల్లవాడు అల్లు అర్జున్ చూస్తానని చెప్పి ఆ జనంలోకి వెళ్ళేటప్పుడు వెంటనే కూడా ఆ పిల్లవాడిని కొంతమంది గుద్దుకుంటూ వెళ్ళిపోవడంతో వెంటనే కూడా కింద పడిపోయాడు. కింద పడిపోయిన పిల్లవాడిని కాపాడడానికి తల్లి కూడా ప్రయత్నం చేసేటప్పటికి ఆవిడ కూడా కింద పడిపోయింది. తల్లి యాక్చువల్లీ కాపాడడానికి వెళ్ళిన తల్లి బిడ్డ కంటే ముందే చనిపోయింది. ఆవిడని ముందు తొక్కేశారు. ఆ తర్వాత చూసుకుంటే ఈ పిల్లవాడు ఎవరైతే ఉన్నారో పిల్లవాడిని వెంటనే కూడా పోలీసులు గుర్తించి పోలీసులు తీసుకొచ్చి వెంటనే కూడా సిపిఆర్ చేసి మొత్తం కూడా ప్రాథమిక వైద్యం అనేది చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ ఎంత ప్రయత్నం చేసినా కానీ ఆఖరికి ఈరోజు ఉదయం కొద్దిసేపటి కిందటే ఆ పిల్లోడు కూడా చనిపోయినట్టు సమాచారం అయితే తెలుస్తుంది. తల్లి నిన్న రాత్రే చనిపోయారు, వెంటనే చనిపోయారు. ఆ తల్లికి సంబంధించిన ఎవరైతే ఆ బిడ్డ ఉన్నాడో అతను కూడా ఈరోజు ఉదయం చనిపోయినట్టు మనకైతే సమాచారం తెలుస్తుంది. అంటే సినిమా అనేది గ్రాండ్గా రిలీజ్ అవుతున్నట్టు అక్కడ ఏదైతే సంధ్యా థియేటర్ దగ్గర కొంత సెలబ్రేషన్స్ అనేవి ఉన్నాయో ఆ సెలబ్రేషన్స్ నేపథ్యంలో ఇక్కడ అల్లు అర్జున్ రావడం అనేది ఆ సిచ్యువేషన్లో కరెక్ట్ కాదు అనేటట్టు చాలామంది చెప్తున్నారు. ఎందుకు అని అంటే సరైన ప్రోటోకాల్ అనేది లేదు. ముందుగా సెక్యూరిటీ పరంగా చూసుకుంటే మొత్తం ఓవరాల్గా పోలీసులే కానీ ఇటు మెయిన్గా బౌన్సర్లు అంటే పర్సనల్ సెక్యూరిటీ కానీ ఓవరాల్గా చూసుకుంటే అంతా కలిపినా కానీ 40 మంది కూడా ఉండరు. కానీ ఒకేసారిగా 10,000 మంది జనం అనేది ఈ నేపథ్యంలో సరైన ప్రోటోకాల్ సరైన సెక్యూరిటీ లేకపోవడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పి చాలా మంది అయితే చెప్తున్నారు. అయితే ఏదేమైనా కానీ ఇటువైపు చూసుకుంటే పుష్ప 2 అనేది మంచి హిట్ కొట్టింది, మంచి శుభ పరిణామం మనం అయితే చెప్పుకోవచ్చు. కానీ ఇటు ఒక కుటుంబం మొత్తం విచ్ఛిన్నం అయిపోయిందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ పిల్లోడు అల్లు అర్జున్ చూస్తానని చెప్పి ఇలా 2 అడుగులు ఎదరికెళ్ళగానే తను ఆ జనంలో పడిపోయి కింద పడిపోవడం జరిగింది. తన కాపాడడానికి తల్లి వెళ్తే ఆవిడ కూడా చనిపోయింది. ఎంత దురదృష్టకరమైన అంటే సినిమా చూద్దాము అల్లు అర్జున్ చూద్దామని చెప్పి వాళ్ళు ఏదైతే వచ్చారో ఆ నేపథ్యంలో వాళ్ళిద్దరు ప్రాణాలు అనేవి గాలిలో కలిసిపోయాయని మనం అయితే చెప్పుకోవచ్చు. ఏదేమైనా సరే ఇది కొంత దురదృష్టకరమని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఎంతో కొంత క్రేజ్ అయితే ఉంది, కాదు అనట్లా. కానీ ఇలా సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు అల్లు అర్జున్ రావడం అనేది కొంతవరకు కూడా కరెక్ట్ కాదు అనేటట్టు చాలా మంది చెప్తున్నారు. ఎందుకంటే అలా సెలబ్రేషన్ జరుగుతున్నాయి, ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఉన్నారు. ఆల్రెడీ నెగిటివ్ ఫ్యాన్స్కి ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్కి చాలా బాగా జరుగుతుంది, కొంత గొడవలు జరిగే అవకాశం ఉందనేటట్టు ఆల్రెడీ కూడా పోలీసులందరూ కూడా ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతుంది. ఉన్నదే తక్కువ పోలీసులు, వాళ్ళు కూడా వాళ్ళ పనిలో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. ఇలాంటి సందర్భంలో సరైన సెక్యూరిటీ లేకుండా అల్లు అర్జున్ బయటకు రావడంతో ఈ ఘటన జరిగిందనేటట్టు చాలా మంది అయితే అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఆరోపిస్తున్నారు. ఏదేమైనా సరే ఇది ఒక బాధాకరమైన విషయం. పుష్ప 2 ఇటుపక్క సక్సెస్ అయితే దాని మీద ఆ సక్సెస్ మీద 2 ప్రాణాలు పోయినాయని మనం అయితే చెప్పుకోవచ్చు. కానీ ఇది ఓన్లీ పుష్ప 2 కని మనం అయితే చెప్పకూడదు. రాబోయే రోజుల్లో ఇంకా ఏ సినిమా అయినా సరే రిలీజ్ అవుతున్నా ఏ హీరో కూడా సినిమా రిలీజ్ అవుతుందని చెప్పి థియేటర్ల దగ్గరికి అయితే రావద్దు. మీరు వచ్చారనంటే ఇంకొకరి ప్రాణాలు పోయే అవకాశం అయితే ఉంది. ఇది కొంతమందికి గుణపాఠం అవ్వాలి. మరి అల్లు అర్జున్ తెలిసి వచ్చాడా తెలియకొచ్చాడా అనేది పక్కన పెడితే మాత్రం ఏదేమైనా కానీ ఇద్దరు ప్రాణాలు పోవడం అనేది చిన్న విషయం కాదు. ఖచ్చితంగా ఈ కుటుంబం ఏదైతే ఆ తల్లి బిడ్డ చనిపోయారో వాళ్ళిద్దరికీ కూడా న్యాయం చేసే విధంగా అల్లు అర్జున్ కూడా ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళకి కుటుంబానికి కొంత నష్టపరిహారం కింద లేదా సపోర్ట్ కింద ఏదైనా చేస్తే మంచిది అనేటట్టు చాలా మంది అయితే కొంత వాళ్ళ యొక్క అభిప్రాయం అయితే వ్యక్తం చేయడం జరుగుతుంది. మరి అల్లు అర్జున్ కూడా దీని మీద చొరవ తీసుకోవాలి. వైపు సినిమా అనేది ఎలాగో హిట్ అయిపోయింది, డౌటే లేదు. కానీ ఎక్కడ 2 ప్రాణాలు పోయిన ప్రాణాలు మనం ఎలాగో తీసుకురాలేం. కాబట్టి కనీసం వాళ్ళ కుటుంబ సభ్యులకి కనీసం కొంత భరోసా కింద నిలబడినట్లయితే అల్లు అర్జున్ తన మంచితనాన్ని చాటుకున్నట్టు ఉంటుంది, ఆ కుటుంబానికి కొంత న్యాయం చేసినట్టు ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక విధంగా వాళ్ళకి కొంత సపోర్ట్గా నిలబడితే మంచిది అనేటట్టు కొంత అర్థమవుతుంది. ఏదేమైనా కానీ ఒక గుడ్ న్యూస్ వినేటప్పటికీ ఇటువైపు ఒక బ్యాడ్ న్యూస్ వినాల్సి వచ్చింది. కానీ పుష్ప 2 మొదటి నుంచి కూడా ఎక్కువగా గడ్డు కాలం కింద ఏదో ఒక అడ్డంకులు రావడం జరుగుతుంది. ఈ రోజు తాజాగా చూసుకుంటే ఇది జరుగుతుంది. మరి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఏం జరుగుద్ది అనేది మనం అయితే చూడాలి. ఏదేమైనా కానీ ఒక దారుణం అయితే జరిగిందని మనం అయితే చెప్పుకోవచ్చు.